నేను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి 6 ఉత్తరాలు రాశా, సంవత్సరానికి ఒక ఉత్తరం చొప్పున రాస్తా, ప్రతి దాంట్లో రాస్తా ఈ మాట. ఆవులు గోశాలలో ఉండకూడదు, రైతులు పొలాల్లో ఉండాలా, రైతులు దొడ్లలో ఉండాలని చెప్తాను. అంటే చెప్పడం అంటే లెటర్ ద్వారా నేను పంపించాను. ఆ లెటర్ కూడా త్రూ మా యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి ద్వారా ఆయనకి ఇచ్చేవాడిని, ఆయన కవరింగ్ లెటర్తో పంపించేవారు. అట్లా నేను కనీసం సంవత్సరానికి ఒక ఉత్తరం సెప్టెంబర్ అక్టోబర్లో పంపిస్తాను. ఇక్కడ జరిగిన రిజల్ట్స్ అన్నీ అక్కడ పంపిస్తాను. మరి నా తోట పేరు కూడా అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, వాజ్పేయి గారి పేరు పెట్టుకున్నా. అంతలో మహానుభావుడు, ఎందుకంటే ఆయన ఒక రాస్ స్టేట్స్మన్ ఆఫ్ ఇండియా, చాలా గొప్ప మనిషి, అందుకని ఆయన పేరు పెట్టేసాను తోటకు కూడా. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి అంతలా పేరు పెట్టాం కాబట్టి తోట కూడా అంతలా ఉండాలని చెప్పి ఆ విధమైన తోట తయారు చేయగలిగాం. అది వాళ్ళు ఒక దేశానికి ఒక ఐకానిక్ గార్డెన్ లాగా అయింది. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ కానీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో కానీ, బహుళ పంటల విధానంలో కానీ, గో ఆధారిత వ్యవసాయంలో కానీ అది ఒక ఐకానిక్ గార్డెన్ అయిపోయింది. అందుకని ఎవరైనా చూసి అక్కడికి వచ్చి